హిందువులు పూజించే వృక్షాలలో జమ్మి చెట్టు ఒకటి. దీనినే సెమీ వృక్షం అని వైదిక భాషలో అరణి అని కూడా పిలుస్తారు. విజయదశమి పండుగ రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్లి పూజ చేసి ఆ చెట్టు యొక్క ఆకులు తీసుకువచ్చి పెద్దవారికి ఇచ్చి వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. శని దోష నివారణకు కూడా జమ్మి చెట్టు యొక్క ప్రదక్షిణ చేస్తారు. జమ్మి చెట్టు యొక్క ఆకులు చిన్నవిగా ఉండి కాండానికి చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి. జమ్మి చెట్టు యొక్క ఉపయోగాలను పరిశీలించినట్లయితే అవాంఛిత రోమాల నివారణకు, కుష్ఠరోగ నివారణకు జమ్మి ఆకులను ఉపయోగిస్తారు. అతిసార వ్యాధి నివారణలో కొన్ని జమ్మి ఆకులు, కొంత జమ్మి చెట్టు బెరడు, 2 మిరియాలతో నూరి మాత్రలు చేసుకుని మజ్జిగతో తీసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది. ఎడారి వాసులకు జమ్మి చెట్టు కల్పవృక్షం అని చెబుతారు పెద్దలు. జమ్మి పూలను చక్కెరతో కలిపి తీసుకుంటే గర్భస్రావం జరగదు. చెట్టు బెరడును పొడి చేసుకుని నీళ్లలో మరిగించి పుక్కిలిస్తే గొంతు నొప్పి, పంటి నొప్పి తగ్గుతాయి. ఇలా ఎన్నో రోగాలకు ఉపయోగపడుతుంది ఈ జమ్మి చెట్టు. కాబట్టి ఈ చెట్టును సురభి బంగారం అనే పేరుతో కూడా పిలుస్తారు.